ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, శ్రావణ మాసం సోమవారం నువ్వు తప్పకుండా శుభవార్తను వినబోతున్నావు. ఈ సాయి చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు అని బాబాగారితో మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం అనేది లభించిందండి. చాలామంది నాకు ఈ కామెంట్ కూడా చేశారు, పర్సనల్గా కూడా మెసేజెస్ పెడుతున్నారనమాట. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా నెంబరు 7780246131, ఈ నెంబర్కు కాల్ చేసి గురూజీకి మీ సమస్యను ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పడం వలన మీ సమస్యలన్నిటికీ పూజల రూపంలో కానీ, పరిహార రూపంలో కానీ, ఏదో ఒక రూపంలో మీకు సమస్యకు పరిష్కారం అనేది 100% తీర్చబడుతుందన్నమాట. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు ఈ గురువుగారి దగ్గర పరిష్కారం అనేది పొందానండి. తప్పకుండా మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. చాలా నమ్మకమైన గురువుగారు. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మ, ఈరోజు తప్పకుండా చూడగానే ఈ సందేశాన్ని విను. ఎందుకంటే నీవు ఊహించనంత అదృష్టకాలం నీకు ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసం నుండి నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నువ్వు ఏది కోరుకున్నా సరే తప్పకుండా అది నీకు విజయ తీరాలకు అందుకుంటావు. అలాగే నీకున్నటువంటి కష్టకాలం అంతా కూడా నేటితో ముగిసిపోతుంది. నువ్వు అనుకుంటున్నావు, నీ ప్రయత్నంలో నీవు విజయం సాధించాలని అనుకుంటున్నావు. అందులో ఎలాంటి తప్పు లేదు, అంతా బాగానే ఉంది. కానీ అందుకు నీ వంతుగా నీవు ఎంత ప్రయత్నం చేస్తున్నామన్నది కూడా అవసరమే కదా. ఓర్పు, సహనం కూడా చాలా ముఖ్యం. ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టగానే విజయం తీరాలంటే చేరిపోవు కదా. నేను పై స్థాయిలో కూర్చోబెట్టాలి. నీవు ఏ పనైనా సరే మొదలు పెట్టిన తర్వాత మొట్టమొదట ఒక్కొక్క అడుగుతోనే నీవు ప్రారంభించాలి. ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్తావో ఆ చివరకు విజయ తీరాలను తప్పకుండా చేరుకుంటాం. అలా కాకుండా నేను ఈరోజు కష్టపడ్డాను కదా, వెంటనే రేపటికల్లా నేను అనుకున్నటువంటి విజయాన్ని నాకు తప్పకుండా నేను పొందాలి అందుకు మీ సహకారం కావాలి బాబా అంటే ఎలా చెప్పు. అలా అనుకోవడం కేవలం నీ అత్యాశ అవుతుంది. ఎవరి జీవితమైనా సరే ఇలాంటివి జరిగి ఉంటుందా? ఎక్కడైనా నువ్వు చూసావా? అలాంటి వారిని నువ్వు చూసి ఉంటే ఒకసారి నాకు వారిని చూపించు. ఒకవేళ నిజంగా నువ్వు చూస్తుంటే మాత్రం అది ధర్మబద్ధమైనటువంటి శ్రమ అయితే కాదు. దాని వెనుక ఉన్న ఎన్నో అక్రమాలైనా కావచ్చు, ఎంతో అన్యాయమైనా కావచ్చు, లేదంటే అడ్డుదారులలో సంపాదించవచ్చు. అది కాదంటే వారికి ఉన్నటువంటి కర్మానుసారం బట్టి ఏదైనా కానీ అదృష్ట దేవత వారిని వరించవచ్చు. అంతే తప్ప కేవలం ఒక్క రోజులోనే వారు అనుకున్నటువంటి విజయాన్ని పొందిన వారు ఎవరు కూడా ఉండరు. ఇక అక్రమంగా, అన్యాయంగా సంపాదించేవారంటావా, అది వారి దగ్గర ఎక్కువ కాలం నిలబడదు. అలాంటి వారే అతి సులభంగా వారి తన మార్గాన్ని పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి నీవు మాత్రం అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అది అనుకున్నంత తేలిక కాదు. అలాగే అసలు మంచి పద్ధతి కూడా కాదు. అది ఎంత త్వరగా వాళ్ళకు చేతికి వస్తుందో అంతే త్వరగా వారి నుండి ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అలాగే వారికి కనీసం నలుగురిలో కనీస గౌరవం కూడా లభించదు. కానీ నిజాయితీగా ఉంటూ కష్టంతో ఎప్పుడూ కూడా శ్రమను నమ్ముకున్న వారికి మాత్రం విజయం వస్తే అది ఒక్కసారి రావడం కాస్త ఆలస్యమే కావచ్చు. కానీ అది పొందినటువంటి నీకు ఎక్కడా లేనంత ఆనందాన్ని, తృప్తిని ఇస్తుంది. నువ్వు ఒక్కసారి దాని గురించి ఆలోచన చేయి. ఆ విజయం కూడా నేను జీవితాంతం స్థిరంగా ఉండిపోయేలా చేస్తుంది. నిన్ను అందరిలోనూ నీకంటూ ఒక మంచి గుర్తింపు, గౌరవం ఉండేలా చేస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి అది నిజమే. నిజాయితీగా ఉండే వారిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వారు ఎలా అయినా
సరే, సంపాదించిన ధనం ఉంటే చాలు కదా అని చెప్పి వారికి ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నారు. కేవలం ఒక పిచ్చి భ్రమలో మాత్రమే ఉండిపోతున్నారు. కానీ ఎంతవరకు ఆ గౌరవం ఉంటుందో నీకు తెలియదు. అది కేవలం వారి దగ్గర ఆ ధనం ఉన్నంత వరకే వారికి దక్కేటువంటి గౌరవ మర్యాదలు దక్కుతాయి. కానీ నీతి నిజాయితీ ఉన్నవారు ఎవరి అండ లేకపోయినా వారు ఒక్కొక్క మార్గాన్ని నిర్దేశించుకుంటూ వారి గమ్యాన్ని వారు తప్పకుండా చేరుకుంటారు. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి విజయం నీకు కూడా త్వరలోనే పొందేటువంటి అనుగ్రహాన్ని నీకు నేను కల్పించబోతున్నాను. నువ్వు ఎప్పుడు కూడా నన్నే నమ్ముకున్నావు. అలాగే ఒక్కొక్క ముళ్ళ మార్గాన్ని దాటుకుంటూ శాశ్వతమైనటువంటి ఆనంద మార్గానికి చేరుకునేలా నీ వంతు నీవు ఎన్నో మార్గాలను ప్రయాణాలను చేస్తూ వస్తున్నా నిన్ను నేను చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే నీకున్నటువంటి ఓర్పు సహనానికి నేను కూడా అభినందించకుండా ఉండడం తప్పడం లేదు. ఎందుకంటే నీకున్నటువంటి సహనం అంత గొప్పది కనుక. నువ్వు ఎంతో గుణవంతుడివి, ఎంతో గుణవంతురాలివి. ఒకరిని బాధను చూసి తట్టుకోలేని మనస్తత్వం నీది. అలాంటి మనసున్న నీకు అన్ని శుభవార్తలే చేకూరేలా ఈ సాయి చేసే బాధ్యత తప్పకుండా నీకు అందిస్తాను. ఈ మాటలతో నీ సందేహాలన్నీ కూడా తొలగిపోయాయని అనుకుంటున్నాను. ఈ మాటలన్నీ కూడా నీ షిరిడి సాయి నీ కోసం నువ్వు పడుతున్నటువంటి ఆవేదన, కష్టాన్ని, అలాగే నీవు కొన్ని అనవసరమైనటువంటి ఆలోచన విధానాలను పెంచుకుంటూ నీ జీవిత గమ్యాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి అవన్నీ కూడా చూడలేక నీ సాయి నీ కోసం పంపిస్తున్నటువంటి ఈ సందేశం నీ మనసుకు, నీకు మనోధైర్యాన్ని, ప్రశాంతతను చేకూర్చేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇన్నాళ్ళు నీవు చేసినటువంటి కష్టం, శ్రమ ఏమీ కూడా వృధాగా కావు. ఇంతగా నీకు ఓదార్పు ఇస్తున్నాను, ధైర్యాన్ని అందిస్తున్నాను. నీకు ఏదో ఒక రూపంలో అన్ని విధాలు అర్థమయ్యే విధంగా నీకు ఎన్నో రకాల సందేశాలు నేను తెలియపరుస్తున్నాను. అయినప్పటికీ కూడా నీవు మాత్రం నా యందు నమ్మకాన్ని ఉంచినప్పటికీ కూడా మనస్సులో మాత్రం కొన్ని ఆలోచనలను స్థిరంగా ఉంచుకోలేకపోతున్నావు. కేవలం నువ్వు అనుకున్నటువంటి పని, నీ కోరిక, నీ సమస్య తీరిపోతే చాలు నా యందు ఇంకా విశ్వాసాన్ని ఉంచుతావు అని చెప్తున్నాను. కానీ అవి తీరిపోయిన తర్వాత కాదు, ముందే నా యందు విశ్వాసాన్ని, నమ్మకాన్ని నాకు కల్పించు. ఆ తర్వాత ఏదైతే నీవు శ్రమించాలి అని అనుకుంటున్నావో, ఏవైతే నీవు శ్రమించావు, తాను చూస్తే నాకు కావాలి, అది కావాలి, అది నాకు కూడా నేను పొందేటువంటి మార్గం కావాలని చెప్పి వాటి గురించి కోరికలు కోరవద్దు. నీవు చేసినటువంటి పని గురించి నీవు ఎంత కష్టపడ్డావో దానికి కావలసిన ప్రతిఫలం ఆశించు. అందుకు నేను తప్పకుండా అందిస్తాను. నువ్వు చేసేటువంటివి తప్పేమిటో తెలుసా? ఎంతో శ్రమిస్తున్నావు, కాదనడం లేదు. ఒకసారి నీ మనస్సులో ఉన్నటువంటి బాధంతా కూడా నాకు చెప్పిన తర్వాత అదే పనిగా దాని గురించి ఎక్కువగా శ్రద్ధతో చూపుతూ నువ్వుగా అపనమ్మకంతో బ్రతుకుతూ ఉన్నావు. చూస్తే అది కూడా నాకు కావాలని చెప్పి ఆరాటపడుతున్నావు. అది ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు. అశాశ్వతమైనది. శాశ్వతమైనది ఏమిటో ఇప్పుడు నీకు నేను చెప్తాను కదా. నీకు అదృష్టకాలం ప్రారంభించేటువంటి రోజులను తప్పకుండా పరిచయం చేస్తాను. వాటిని కూడా నీవు పడినటువంటి శ్రమకు, అలాగే నీవు చేసినటువంటి కష్టాన్ని గుర్తించి మరి అందుకు వచ్చినటువంటి బహుమతిగా నీవు స్వీకరించాలి. వారెలా నేను కూడా సంపాదించాలి, వారనుకున్నటువంటి అదృష్టం నాకు దక్కాలి అనుకుంటూ ఆటదారులలో పోతే మాత్రం నీకు వారి వలన ఎవరికి నష్టం, ఎవరికి బాధ నీవే ఆలోచించు. ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎప్పటికైనా సరే పెనుముప్పు తప్పకుండా సంభవిస్తుంది. అలాంటి వాటి కోసం ఎక్కువగా ఆరాటపడవద్దు. మీకోసం ఎన్నో మంచి రోజులు ఎదురు చూస్తూ ఉన్నాయి. నీ జీవితానికి ఒక అర్థం ఉండేలా ఒక మంచి సమయం కూడా రాబోతుంది. ప్రతిరోజు కూడా చెప్తూ ఉన్నాను బాబా అని మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు అనవద్దు. ఎందుకంటే దేనికైనా కానీ ఒక శుభ సమయం అంటూ వస్తుంది. అది నీకు తప్పకుండా సంతోషాన్ని ఇస్తుంది. అంతవరకు ఓపికతో ఉండు. నీ గుర్తింపును, నీ శ్రమను గుర్తించి తప్పకుండా నీకు దక్కవలసినటువంటి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థాయి నీకు దక్కే తీరుతుంది. సంతోషంగా ఉండు. ఎప్పుడు కూడా ఈ బాబా చెప్తున్నటువంటి సందేశాలను అర్థం చేసుకుంటూ ఉండు. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎదిగే కొద్దీ ఒదగాలి అని
యవ్వనాన్ని, అధికారాన్ని, సుందరమైనటువంటి రూపాన్ని కలిగి కొందరు అవి చూసుకుంటూ గర్విస్తూ ఉంటారు. కానీ అవి ఏవి కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయం మాత్రం వారికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా దాని యొక్క మోహం నుండి బయటకు మాత్రం రాలేకపోతున్నారు. ఆ తర్వాత వారికి ఏదో ఒక రోజు తప్పకుండా వారి యొక్క అనుభవపూర్వకంగా వారు తెలుసుకునేటువంటి రోజు ఒక రోజు వస్తుందని అంటారు. దానిని తెలుసుకొని జాగ్రత్తగా ఉండడం అందరికీ మంచిది. కాలం ఎప్పుడూ కూడా ఒకలా అయితే ఉండదు కదా. అలాగే తల పొగురుతో తిరిగే వారికి తప్పకుండా తల దించుకునేలా చేసేటువంటి రోజు ఒకటి వస్తుంది. ఏడిపించేస్తుంది కాలం. అలాగే ఏడ్చిన వారికి సైతం మరు నిమిషం నవ్వేలా చేస్తుంది కాలం. చేతిలో ప్రతి ఒక్కరు కూడా కీలు బొమ్మలే కాలం చేతిలో. ఇక నీవు కోరుకున్నది కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే నీకు దక్కబోతుంది. అలాగే అందుకు కాస్త ఆలస్యమైందని అసహనం చెందనవసరం లేదు. కొన్ని రోజుల్లో తప్పకుండా నీవు అడిగినటువంటి కోరిక నెరవేరుతుంది. బాబాయ్ ఏం చేసినా కూడా నన్ను గమనించడం లేదు. అలాగే నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా బాబాకు చెప్పనవసరం లేదు. అలాంటివి అనుకోవడం మీ పొరపాటు మాత్రమే అవుతుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ మీద ఆధారపడి ఉండదు. అది కేవలం భగవంతుని యొక్క అనుగ్రహం బట్టి ఉంటుంది. కష్టంలో ఉన్నప్పుడు మీ బాధలను నేను ఎలా అయితే తీరుస్తానో, సంతోషంలో మీ ఆనందాన్ని కూడా నా ఆనందంగా ఎలా అయితే నేను అనుభవిస్తూ మురిసిపోతూ ఉంటాను. మీరు తప్పటడుగు వేసేటప్పుడు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలను మీకు నేను తెలియచేస్తూనే ఉంటాను. నా వంతుగా నీకు అవి కీడు చేస్తాయని శతవిధాల అన్ని రకాలు కూర్చొని నీకు అవగతం. అలాగే తప్పు చేసే ముందు నీ యొక్క అంతరాత్మ ద్వారా నీకు నేను హెచ్చరిస్తూ ఉంటాను. లెక్క చేయకుండా గర్వంతో కేవలం నువ్వు చేస్తున్నదే మంచి పని అని చెప్పి, నీవు తీసుకున్నటువంటి నిర్ణయమే అది గొప్ప నిర్ణయం అని చెప్పి మీ కుటుంబంలో సైతం ధిక్కరించేలాగా కొన్ని నిర్ణయాలను తీసుకుంటున్నాం. వాటి పరిస్థితిని ఇప్పుడు నీ ఊహకు అందని విధంగా తయారయ్యాయి. కాబట్టి వాటి గురించి ఒకసారి ఆలోచించు. ఏదైనా కానీ నీ తల్లిదండ్రులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ మంచి కోసమే చెప్తారని మాత్రం వారి నిర్ణయాలను తప్పకుండా గౌరవించి తీరాల్సిందే. ఇక కొంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, నేను చేసేది తప్పైనా పర్లేదు, కానీ దానివలన నేను నా కుటుంబం సంతోషంగా ఉంటే చాలు. ఎదుటి వారికి ఏదైనా కానీ జరిగితే నాకు అవసరం ఏంటి, దానివలన నాకు ఎలాంటి నష్టం రాలేదు కదా అని చెప్పేసి ఆలోచన వేస్తే మాత్రం నీ సాయి ఎప్పటికీ కూడా మిమ్మల్ని క్షమించడం కాదు కదా, మిమ్మల్ని ఎప్పుడూ కూడా సాయి అనేటువంటి పేరు నుండి దూరం చేసేస్తాడు. కాబట్టి మీ బుద్ధిని క్రమశిక్షణలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరు కూడా అవేమీ కూడా పట్టించుకోకుండా, లెక్క చేయకుండా నా యొక్క ఆదేశాలను, సూచనలను, నా మార్గాన్ని దాటితే మాత్రం నీకు అందుకు తప్పకుండా తగినటువంటి శిక్షను నేను వేస్తాను. అలాగే ఒకవేళ నేను చూస్తే క్షమించినా కానీ కాలం మాత్రం ఎప్పటికీ క్షమించదు. కాబట్టి ఏదైనా కానీ ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకో. అందరి మేలు కోరుకునే వాడి మేలును భగవంతుడు కోరుకుంటాడు. ఎదుటి వారిని మాటలతో కానీ ప్రవర్తనతో కానీ కేవలం మీకు మాత్రమే లాభం చేకూరే విధంగా కొన్ని స్వార్థపు పనులు, ఆలోచనలు కానీ ఎప్పుడూ కూడా చేయవద్దు. అందుకు మీకు తీవ్రమైనటువంటి నష్టమే మిగులుతుంది. ఇదంతా చెప్పాను అని చెప్పి నీ సాయిని నీకు ద్వేషిస్తున్నానేమో. నీవు నన్ను ద్వేషించినా సరే నా బిడ్డలు సరైనటువంటి మార్గంలో ఉండేందుకు నేను కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించక తప్పదు. వారి మంచి కోసం, కేవలం వారి క్షేమం కోసం నేను ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటాను. కేవలం ఒక్కసారి నన్ను నమ్మి నా వేలు పట్టుకుంటే వారి యొక్క పూర్తి బాధ్యత కూడా నేనే వ్యవహరిస్తాను. వారి యొక్క క్షేమ సమాచారాలతో పాటుగా వారి యొక్క సుఖ దుఃఖాలతో పాటు వారు తప్పకుండా ఇక ఎలాంటి బంధాలను కూడా నా దరికి మాత్రం నేను చేర్చుకోను. ఎందుకంటే ఆ భగవంతుడు కలిపినటువంటి బంధాలను ఏ శక్తి కూడా విడదీయలేదు. అందుకే ఉన్నటువంటి బంధాలను, నాకు దగ్గర చేసినటువంటి బంధాలను మాత్రం నేను ఎప్పటికీ కూడా భగవంతుడే కలిపాడు. కాబట్టి మన బంధం జన్మజన్మల బంధం. తల్లిదండ్రుల హృదయం ఎప్పుడూ కూడా పిల్లల మీదనే ఉంటుంది. కానీ పిల్లలకు కూడా తల్లిదండ్రుల మీద ఉండాలి కదా. వారు చెప్పినటువంటి కొన్ని మంచి మాటలను దృష్టిలో ఉంచుకోవాలి కదా. మీ సాయికి తెలియనిది అంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు అని మాత్రం ఒక మంచి స్థాయికి ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాన్ని మాత్రం కేవలం నీవుగా అలవాటు చేసుకోవాలి. అది కేవలం నీకు మాత్రమే సాధ్యపడుతుంది, మరి ఎవరికి కూడా సాధ్యపడదు. ఇక త్వరలోనే నీకు ఒక మంచి అవకాశం కల్పించబోతున్నాను. సంతోషంగా స్వీకరించు.
తనని తెలివిగా ఉపయోగించుకొని కష్టపడి మంచి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలి. అలాగే నా సహకారం ఎల్లప్పుడూ కూడా నీకు ఉంటుంది. అది మాత్రం మర్చిపోవద్దు. నీవు తీసుకున్నటువంటి నిర్ణయాలకు నీ తల్లిదండ్రులకు, మీ కుటుంబ సభ్యులు ఎంతగానో బాధపడుతున్నారు. ఇప్పుడే వెళ్ళి వారి వద్ద మీరు తప్పును ఒప్పుకొని వారి యొక్క ఆశీస్సులను తీసుకొని ఆ తర్వాత నీవు పెట్టాలని దాని గురించి వాళ్ళకు తెలియపరిచిన వారి యొక్క ఆశీస్సులను నువ్వు తప్పకుండా తీసుకోవాలి. అంతేకాని ఎవరో తెలియని వారి సలహాలను తీసుకొని మోసపోయిన తర్వాత ఆ కోపాన్ని ఇంట్లో వారి మీద చూపించడం సభ్యత కాదు. నిజంగా కొన్నిసార్లు అయితే మన యొక్క ప్రవర్తన వలన కొంతమంది బాధపడుతూ ఉంటారు. అది మన ఇంట్లో వారవచ్చు, లేదంటే మనం అనుకున్నటువంటి మొండితనం కారణం కానీ, లేదంటే మనం చేసేది కరెక్ట్ అని అనుకుంటూ మనం చెప్పే మంచి చెప్పే వారికి కూడా మనం అనుకున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్తో అలాంటి వారిని కూడా దూరం చేసుకుంటూ ఉంటాం. కానీ మన కళ్ళతో తెలియనటువంటి విషయాన్ని మనతో ఉండేవారిని అడిగి తెలుసుకొని అందులో ఉన్నటువంటి మంచిని గ్రహించి మంచి వాడితో స్నేహం చేయడం వలన మనకు కూడా మంచి ఆలోచనలు అలాగే మంచి ప్రవర్తనను కలిగి ఉంటాం. కాబట్టి దాన్ని ఉద్దేశించి బాబాగారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని తప్పకుండా మీరు వింటారని ఆశించి, అలాగే బాబాగారు సప్త సముద్రాలు దాటైనా సరే మన మంచి కోసం, అలాగే మనం ఏదైతే కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, లేదంటే బాబా భక్తులమైనటువంటి మనం ఎదుటి వారిని ఎవరినైనా సరే కించపరిచే విధంగా కానీ, లేదంటే వారి మనసును బాధ పెట్టేలా మాత్రం ఎప్పటికీ కూడా చూస్తూ సహించలేడు బాబా. ఆయన మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన మార్గంలో మనం అందరం కూడా నడవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సూచనలను తప్పకుండా పాటిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. నీవు ఏదైతే కోల్పోయావో అవన్నీ తప్పకుండా తిరిగి ఏర్పరిచే బాధ్యత నాది. ఎప్పుడు కూడా నువ్వు దిగులు చెందుతూ ఉండొద్దు. నీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. కన్నీరు పెట్టడం వలన ఉపయోగం అంటూ ఏమైనా ఉంటుందో చెప్పు? అనారోగ్యం పాడుకోవడం తప్ప. ఆరోగ్యం ఎప్పుడూ కూడా మనం కుదుటపరిచేలాగా చేసుకోవాలి. ఆరోగ్యం దెబ్బతింటే మాత్రం అనారోగ్యం పాలవక తప్పదు కదా. అనారోగ్యం పాలవడం వలన మీ చేతి దగ్గర ఉన్న మీరు మిగిల్చిన డబ్బు కూడా అంతా వృధాగా ఖర్చు అయిపోతుంది. ఎప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉంటే మాత్రం మనకు అన్నీ సంతోషాలే. పెద్ద కష్టమే అదే తలుచుకుంటూ జీవితాంతం కృంగిపోతే ఎలా చెప్పు? జీవితం కూడా వేదనాభరితం అవుతుంది. జీవితంలో మార్పు అనేది సహజమే కదా. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో కూడా మంచి జరగడం అంతే సహజం. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మంచికి ఎప్పుడు కాలమే ఉండదు. అది మాత్రం నిజమే. మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. తట్టుకొని నిలబడ్డావంటే నువ్వు జీవితం అంతా కూడా సకల సౌభాగ్యాలు అనుభవిస్తావు. అంతేకాకుండా పరిస్థితులను ఎప్పుడూ కూడా తిట్టుకుంటూ, అందరినీ తిట్టుకుంటూ, భగవంతుని తిట్టుకుంటూ, కాలాన్ని తిట్టుకుంటూ ఉంటే కనుక వెంటనే ఆ చెడు నుండి తప్పించుకోవాలని చెడు దారిలో ప్రయాణించడం చేస్తే ఇంకా భయంకరమైన రోజులను మనం అనుభవిస్తాము. అలా కాకుండా కాలానికి తగినట్లుగా మనం వెళ్ళిపోతూ ఉండాలి. కొందరు అనుకుంటూ ఉంటారు, మేము ఎవరికి కూడా అన్యాయం చేయలేదు, మాకు ఎందుకు ఇలా జరిగింది, మేము ఎప్పుడూ కూడా తప్పుడు మార్గంలో ప్రవేశించలేదు, బాబా చెప్పినటువంటి సందేశాలను అన్నీ చక్కగా వింటూ బాబా చెప్పినటువంటి సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నాం కదా, అయినా మాకెందుకు ఇలా జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు మంచి వాళ్ళ వైపు ఉండడు, చెడ్డ వాళ్ళ వైపే ఉంటాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయమే జరుగుతుంది, చెడ్డ వాళ్ళకే మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. కొందరు చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు కదా, మేము ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, అయినా భగవంతుడు మాకు ఇలాంటి శిక్షను వేశాడు అని నిందిస్తూ ఉంటారు. అది ఇలా తెలుసుకోవాలి. జన్మించిన ఎవరైనా సరే తెలిసో తెలియకో ఏదో ఒక పాపం అన్నది తప్పకుండా చేసి ఉంటారు. దాని ప్రతిఫలం అన్నది ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే కదా. ఎంతటి కష్టమైనా సరే తప్పకుండా అనుభవించాల్సిందే. ఏమి కోల్పోయావో అన్నీ కూడా తిరిగి పొందుతావు. ఎవరినైనా సరే పోగొట్టుకున్నవన్నీ కూడా తప్పకుండా తిరిగి పొందుతావు. ఒక్కొక్కరు త్వరితగతిన పొందితే ఇంకొందరికి కొద్దిపాటి ఆలస్యం జరుగుతుందంతే. అంత మాత్రాన ఎప్పుడు కూడా మాకు అన్యాయమే జరుగుతుందని మాత్రం ఎప్పుడూ అపార్థం చేసుకోకూడదు. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏదైనా తిరిగి పొందగలం, కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అసాధ్యం. అందుకే జీవించి ఉన్నప్పుడే వారిని ప్రేమగా ఉండాలి.
అందరినీ అర్థం చేసుకొని ఒకరికొకరు సంతోషంగా ఉండాలి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమంది సాయి భక్తులకు మీరు షేర్ చేయడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్లో ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై మీ కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.